ఇప్పుడు మన మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, వెంగళరావు నగర డివిజన్ బూత్ కమిటీ నాయకులకి అందరికీ నమస్కారం. గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. ఒక వారసత్వంగా రాలేదు, అన్న ఆశయాలు నెరవేర్చడానికి, జనాలకున్న సమస్యలు తీర్చడానికి మీ ఇంటి ఆడబిడ్డగా వచ్చాను. మీరందరూ అన్నకి ఎంత అండగా సపోర్ట్గా ఉండేవాళ్ళు, మీ ఇంటి ఆడబిడ్డగా నాకు కూడా అంతే సపోర్ట్గా ఉండి నాతో తోడుగా నడవాలని కోరుకుంటున్నాను. జై గోపన్న, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. గట్టిగా చెప్పండి, ఉంటామని, తోడు ఉంటామని, కుటుంబానికి అండగా ఉంటామని గట్టిగా వెంగళరావు డివిజన్ చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే. నా గెలుపుకి ముఖ్యంగా మరో వ్యక్తి ఈ సభాముఖంగా వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు అవకాశం రాలేదు వేదిక మీద. భాస్కర్ రావు గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈరోజు అనుకోకుండా వెంగళరావు నగర్ డివిజన్ సభ్యులందరినీ కలవటానికి చాలా సంతోషకరంగా ఉంది. మీరందరూ చాలా మంచివాళ్ళు. ఎందుకంటే నన్ను కేసీఆర్ గారు పిలిచి గోపన్న చెప్పడంతో నేను ఈసీఎల్లో నాకు ఇన్ఛార్జ్ ఇస్తే అక్కడ నుంచి కాదు నువ్వు వెంగళరావు నగర్ పోవాలి, అక్కడ పోయి కొంచెం అక్కడ అమ్మాయి నుంచున్నది, ఆ అమ్మాయిని గెలిపించాలని మళ్ళీ అక్కడ నుంచి ఈసీఎల్ నుంచి నన్ను మళ్ళీ ఇక్కడికి మార్చారు. ఆ సందర్భంలో గోపన్న నాకు మొట్టమొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్న కాడి నుంచి కూడా మేము బాగా దగ్గర మిత్రులం. ఆయన ఎటువంటి వాడంటే నాకు తెలిసిన వరకు చెప్తున్నా, పెద్దవాళ్ళతో ఎప్పుడు స్నేహితం చేయలేదు. మా ఎమ్మెల్యేల్లో కూడా గాంధీ గారు ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా లెక్క చేసేవాడు కాదు. ఎందుకు లెక్క చేసేవాడు కాదంటే ఆయన పూర్ పీపుల్కి వెళ్ళి ఎక్కువ, చాలామంది ఏమనుకుంటారు జూబ్లీహిల్స్ సొసైటీ, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే మొత్తం ధనికమైన కాన్స్టిట్యున్సీ అనే ఫీలింగ్ ఉంటుంది అందరికీ. కానీ వాస్తవంగా కళ్ళు తెరిచి కరెక్ట్గా చూసితే కనుక ఇదంతా కూడా బడుగు బలహీన వర్గాలతో కూడిన కాన్స్టిట్యున్సీ, చాలా మంచి కాన్స్టిట్యున్సీ. అందుకనే దానికి గోపీనాథ్ గారు మంచి ఇది కాబట్టే మరి ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. మరి ఆయనకు మంచి పేరున్నది. నేను ఆయన అమ్మటి చూస్తే ఎప్పుడు కాన్స్టిట్యున్సీకే పరిమితమై ప్రజల యొక్క పనులు చేయడానికి ఎప్పుడు తగతలాడేవాడు. బాగా ఎప్పుడు కూడా ఆయనకి మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు కానీ బాగా ఇది సహాయ సహకారాలు అందించి ముందుంచేవాళ్ళు.